హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్జీ ఛానల్ గాయ్స్. సో గాయ్స్, ఈరోజు మనం స్టాక్ మార్కెట్ ఒక అనాలిసిస్ చేస్తున్నామండి. సో ఈరోజు స్టాక్ ప్రైజెస్ ఎంత పెరిగాయి, ఎంత తగ్గాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండెక్సెస్ చూసుకుందాం. సో నిఫ్టీ 50 చూసుకున్నట్లయితే ఈరోజు నిఫ్టీ 50 ఎంత పడిపోయింది, ఐ థింక్ పడిపోయింది ఈరోజు. ఎస్ గైస్, సో ఇక్కడ మనం చూడవచ్చు 1.49% డౌన్ అనమాట ఈరోజు. సో మార్కెట్ ఎంతకు ఓపెన్ అయింది, మార్కెట్ ఓపెన్ అయినప్పుడు నిఫ్టీ 50 అనేది 23,210 రూపీస్ ఉండే అనమాట. సో అలాగే పడుకుంటూ వచ్చింది కిందికి మార్కెట్. పడుకుంటూ వచ్చి టైం వచ్చేసి ఇక్కడ చూడండి, ఏప్రిల్ 4 9:15 మార్కెట్ ఓపెన్ అయింది. సో 10:30 ఆల్మోస్ట్ 10:30 మధ్యలో మార్కెట్ అనేది 1% మైనస్లో వెళ్ళిపోయింది అనమాట. అంటే 269 రూపాయలు మైనస్ అనమాట. సో అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ అలానే కిందికి పడుకుంటూ వచ్చింది గైస్. ఇక్కడ చూడొచ్చు మీరు. సో 12:30కు వచ్చేసి షేర్ ప్రైస్ చూసుకుందాం మనం. 12:35కు 36కు వచ్చేసి షేర్ ప్రైస్ అనేది, సో నిఫ్టీ 50 యొక్క షేర్ ప్రైస్ అనేది 22,956 రూపీస్ వరకు వచ్చేసింది అనమాట. అలాగే అప్పుడు కూడా ఆగలేదు, షేర్ ప్రైస్ అలానే కిందికి పడిపోకుండానే వచ్చింది, పడిపోతుంది. సో గాయస్, ఇక్కడ చూడండి 22,893 రూపీస్ అనమాట. సో అలాగే సాయంత్రం కల్లా ఇక్కడ చూడవచ్చు 22,861 రూపీస్ అనమాట. ఓపెన్ ఎప్పుడైంది, ఓపెన్ 23,210 రూపీస్కి ఓపెన్ అయింది. సో అలానే మార్కెట్ పడుకుంటూ వచ్చినాక 334 రూపాయలు మైనస్ అనమాట. సో గైస్, ఇక్కడ కొద్దిగా పెరిగింది, బట్ గైస్ ఆల్మోస్ట్ మైనస్ అనమాట. సో టోటల్ మైనస్ చూసుకున్నట్లయితే 1.27% మైనస్ అనమాట. అంటే ఐఎన్ఆర్లో చూసుకున్నట్లయితే, అంటే ఇండియన్ రూపీస్లో అక్షరాలలో చూసుకున్నట్లయితే 295 రూపాయలు అనమాట గైస్. సో అలాగే హోమ్లో వెళ్దాము, వేరేది చూసుకుందాం గైస్. ఇప్పుడు చూసుకుందాం సెన్సెక్స్ అనమాట. సెన్సెక్స్ చూడండి గైస్, సెన్సెక్స్ వచ్చేసి కరెంట్ షేర్ ప్రైస్ వచ్చేసి 75,364 రూపీస్ అనమాట. సో ఈరోజు సెన్సెక్స్ అనేది 1.22% కిందికి పడిపోయింది. ఇక్కడ చూడండి గైస్, మార్కెట్ ఓపెన్ అయింది 75,637 రూపీస్కి అనమాట. సో అలాగే మార్కెట్ కిందికి పడిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి పెరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ కొద్దిగా ఇక్కడ పెరిగింది, 0.32% పెరిగింది. అంటే ఐఎన్ఆర్లో చూసుకున్నట్లయితే, అక్షరాలలో చూసుకున్నట్లయితే 242 రూపీస్ పెరిగిందనమాట. మళ్ళీ పెరిగి ఆల్మోస్ట్ డౌన్లో వెళ్ళిపోయింది గైస్. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ డౌన్లో వెళ్ళిపోయింది, 266 రూపాయలు మైనస్ అనమాట. సో గైస్, ఈరోజు సెన్సెక్స్ పడిపోయింది, అలాగే గైస్ నిఫ్టీ 50 పడిపోయింది. కారణాలు ఏంటో తెలుసుకుందాం గైస్. సో గైస్, ఈ వీడియో నాది ఫస్ట్ కాబట్టి ఇందులో కొద్దిగా మిస్టేక్స్ అవుతున్నాయి, క్షమించండి గైస్. సో మీరు కొద్దిగా ఇక్కడ రిలేట్ చేసుకోండి అంతే. ఇక్కడ మీరు చూడొచ్చు, మార్కెట్ ఓపెన్ అయినప్పుడు సెన్సెక్స్ అనేది 75,637 రూపీస్ అనమాట. అలాగే గైస్ మార్కెట్ అనేది కొద్దిగా పెరిగింది. ఎప్పుడు 11:10 దగ్గర టైమింగ్ వచ్చేసి 11:10కి మార్కెట్ అనేది ఎంత ఉండే షేర్ ప్రైస్ అనేది, సెన్సెక్స్ యొక్క షేర్ ప్రైస్ వచ్చేసి అప్పుడు మార్కెట్కి ఇక్కడ చూడవచ్చు మీరు 75,750 రూపీస్ అనమాట, 75 రూపీస్ అనమాట. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది పడుకుంటూనే వచ్చింది, ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఆల్మోస్ట్ మార్కెట్ అనేది ఈరోజు డౌన్ అనమాట గైస్, ఆల్మోస్ట్ మార్కెట్ డౌన్ అనమాట. సో దానికి రీజన్స్ ఏంటో అది కూడా తెలుసుకుందాం. సో గైస్, ఇప్పుడు వెళ్దాం టాప్ లూజర్స్ అండ్ టాప్ గెయినర్స్. సో ఈరోజు ఎవరెవరు టాప్ గెయిన్ అయ్యారో, అంటే ఎవరెవరు ఏ కంపెనీ యొక్క షేర్ ప్రైస్లు పెరిగాయో, అలాగే ఏ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ తగ్గిందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లూజర్స్ తెలుసుకుందామండి. ఏ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఈరోజు పడిపోయాయో అత్యధికంగా. సో వచ్చేసింది గైస్, ఇక్కడ చూడొచ్చు గార్వేర్ హైటెక్ అంట 16% మైనస్ అనమాట గైస్, అంటే తగ్గిందనమాట షేర్ ప్రైస్ దింది. సో ఆల్మోస్ట్ 16% మైనస్ అనమాట గైస్. పిఎల్స్ గ్లోబల్ వచ్చేసి 15% మైనస్ అనమాట. గోల్డియం ఇంటర్నేషనల్ లిమిటెడ్ వచ్చేసి గైస్ 15% డౌన్ అనమాట. అసోసియేట్ ఆల్కహాల్స్ వచ్చేసి గైస్ 13% మైనస్ అనమాట. ఆర్తి ఫార్మా ల్యాబ్స్ వచ్చేసి గైస్ 13% మైనస్ అనమాట గైస్. విమ్తా ల్యాబ్స్ లిమిటెడ్ వచ్చేసి కూడా 13% మైనస్. అలాగే పొకానా లిమిటెడ్ వచ్చేసి కూడా 12% మైనస్ అనమాట. క్యామ్లిన్ ఫైన్ సైన్స్ లిమిటెడ్ వచ్చేసి 12% మైనస్ అనమాట.
సో పక్కలా పాయింట్స్ ఉన్నాయి, పాయింట్స్ కూడా నేను కవర్ చేస్తాను. ఇక నేను బోల్ట్ చెప్తున్నాను గైస్. మార్క్స్ అండ్ ఫార్మా వచ్చేసి గైస్ 11% మైనస్ అనమాట. బజాజ్ హెల్త్ కేర్ వచ్చేసి 11.22% మైనస్ అనమాట. ఐగారాషి మోటార్స్ వచ్చేసి గైస్ 10% మైనస్ అనమాట గైస్. స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ వచ్చేసి గైస్ 10% మైనస్. అలాగే సుప్రియా లైఫ్ సైన్స్ వచ్చేసి 10% మైనస్ అనమాట గైస్. అలాగే గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ చూసుకున్నట్లయితే 9% మైనస్ అనమాట. హిందుస్థాన్ కాపర్ చూసుకున్నట్లయితే 8% మైనస్ అనమాట. జిఎన్ఏ యాక్సెల్ లిమిటెడ్ వచ్చేసి గైస్ 8% మైనస్. అలాగే ఎపిగ్రేల్ లిమిటెడ్ వచ్చేసి గైస్ 8% మైనస్. దెమిస్ మెడికల్ లిమిటెడ్ వచ్చేసి గైస్ 8% మైనస్. అలాగే స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి గైస్ 8% మైనస్ అనమాట. సో గైస్ ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ గైస్ ఈ వీడియో అనేది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే గైస్. సో ఇక్కడ మేము ఏం రికమెండ్ చేస్తలేము, జస్ట్ ఇది ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా? మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు సొంతంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకేనా? మీ సొంత అనాలిసిస్ పైన ఇన్వెస్ట్ చేయాలి, అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయాలి గైస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మారల్ ఓవర్సీస్ వచ్చేసి గైస్ 8% మైనస్. సిఎస్ఎల్ ఫైనాన్స్ వచ్చేసి గైస్ 8% మైనస్. నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్ లిమిటెడ్ వచ్చేసి గైస్ 8% మైనస్. డిఏఎం క్యాపిటల్ వచ్చేసి గైస్ 8% మైనస్. టాటా స్టీల్ వచ్చేసి 8% మైనస్. వాయమో ఈరోజు అయితే టాటా స్టీల్ 8% మైనస్. వేదాంత లిమిటెడ్ వచ్చేసి గైస్ 8% మైనస్. కేడీడీఎల్ వచ్చేసి గైస్ 8% మైనస్. సెన్సోరస్ ఫార్మాస్యూటికల్స్ వచ్చేసి గైస్ 8% మైనస్ అయిపోయింది ఈరోజు. ఏఎంఐ ఆర్గానిక్స్ వచ్చేసి 8% మైనస్ అయిపోయింది. ఆర్చిడ్ ప్లే ఇండస్ట్రీ వచ్చేసి గైస్ 8% మైనస్ అనమాట. హెడాల్కో ఇండస్ట్రీ వచ్చేసి 8% మైనస్ అనమాట. ఇండోకాంట్ వచ్చేసి 8% మైనస్. పోలీమెడిక్యూర్ వచ్చేసి గైస్ 8% మైనస్. సో ఈరోజు చాలా కంపెనీస్ అనేది లాస్లో వెళ్ళిపోయినాయి అనమాట గైస్. యూఎఫ్ఏ మూవర్స్ ఇండియా వచ్చేసి గైస్ 8% మైనస్. సో దీని వెనకాల రీజన్స్ ఏమున్నాయో అది కూడా తెలుసుకుందాం గైస్. కంపెనీలు ఇంతగానో లాస్ అవుతున్నాయి కదా, దాని వెనకాల రీజన్స్ కూడా ఉన్నాయి, నేను చెప్తున్నాను గైస్, నేను మీకు నేర్పిస్తున్నాను. సో గైస్ ఈ వీడియో వాల్యుబుల్ కాబట్టి గైస్ దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇప్పుడు వచ్చేసి భారత్ ఫోర్జ్ చూసుకున్నట్లయితే గైస్ 7% మైనస్ అనమాట. యూఎఫ్ఓ మూవీస్ చూసుకున్నట్లయితే గైస్ 8% మైనస్ అనమాట. అలాగే డీసీఎం నోవెలిన్ వచ్చేసి గైస్ లిమిటెడ్ వచ్చేసి గైస్ 7% మైనస్. శివాలిక్ రసియాన్ లిమిటెడ్ వచ్చేసి గైస్ 7% మైనస్ అయిపోయింది ఈరోజు. బాలు ఫోర్జ్ ఇండస్ట్రీ వచ్చేసి గైస్ 7.70% మైనస్ అనమాట గైస్. యూనివర్సల్ కేబుల్స్ లిమిటెడ్ వచ్చేసి గైస్ ఈ కంపెనీ వచ్చేసి 7% మైనస్ అయిపోయింది. దిష్మన్ కార్బోజెన్స్ వచ్చేసి గైస్ 7% మైనస్ అయిపోయింది. బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ లిమిటెడ్ వచ్చేసి 7% మైనస్ అయిపోయింది. ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ వచ్చేసి 7% మైనస్ అయిపోయింది ఈరోజు. ఏంజల్ వన్ లిమిటెడ్ వచ్చేసి, సో గైస్ ఈ నెంబర్ 1 స్టాక్ కంపెనీ అనమాట. సో ఇక్కడ నేను ప్రమోట్ అయితే చేస్తున్నాను, జస్ట్ మన అందరికీ తెలుసు గైస్ ఏంజల్ వన్ అనేది. సో ఏంజల్ వన్ కూడా ఈరోజు 7% మైనస్ అయిపోయింది. వామ్మో. ఎన్ఐఐటి లిమిటెడ్ వచ్చేసి గైస్ 7% మైనస్ అనమాట. మ్యాస్గాన్ డాక్స్ షిప్ బిల్డర్స్ వచ్చేసి ఈ కంపెనీ షిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, షిప్స్ని రిపేర్ చేస్తుంది అనమాట. 7% మైనస్ అయిపోయింది. సో గైస్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కొత్త కంపెనీల గురించి, మీకు కొత్త కంపెనీలు ఆ నాలెడ్జ్ అనేది అందిస్తాను గైస్. కంపెనీల గురించి మీకు తెలుస్తుంది గైస్. సో గైస్ నా దగ్గర కొద్దిగా మిస్టేక్స్ అయిపోతున్నాయి, అంటే కొద్దిగా స్పీడ్లో వీడియో తీస్తున్నాను కాబట్టి మిస్టేక్స్ అయితేనే క్షమించండి గైస్. రేపటి నుంచి కవరింగ్ చేసుకుంటాను అనమాట. సస్కెన్ టెక్నాలజీస్ వచ్చేసి గైస్ 7% అనమాట గైస్ మైనస్. బ్రోక్స్ లెబొరేటరీస్ వచ్చేసి 7% మైనస్ అయిపోయింది. లారోస్ ల్యాబ్స్ వచ్చేసి గైస్ 7% మైనస్ అయిపోయింది. సంవర్ధన మోతరజన్ ఇంటర్నేషనల్ వచ్చేసి గైస్ 7% మైనస్ అయిపోయింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ వచ్చేసి గైస్ ఈరోజు 7% మైనస్ అయిపోయింది. సో చూసారా గైస్ ఈరోజు ఇన్ని గానం కంపెనీలు లాస్ అయిపోయినాయి. చూడండి అన్ని 8%, 10%, 12%, 13%, 15, 16. సో ఈరోజు 16% నుంచి స్టార్ట్ అయ్యాయంట. సో అత్యధికంగా లాస్ అయ్యాయంటే 16%. సో 16% ఈ కంపెనీ లాస్ అయ్యాయన్నమాట. ఆ కంపెనీ పేరు వచ్చేసి గార్వేర్. అలాగే గైస్ 15% వచ్చేసి పిఎల్ గ్లోబల్ అనమాట. సో ఈరోజు టాప్ గెయినర్స్ ఎవరో తెలుసుకుందాం గైస్. సో గైస్ ఈ వీడియో అనేది ఫస్ట్ కాబట్టి ఇందులో కొద్దిగా మిస్టేక్స్ వచ్చాయి, క్షమించండి గైస్. బాల్ ఫార్మా లిమిటెడ్ వచ్చేసి గైస్ ఈరోజు 11% ప్లస్ అనమాట గైస్, అంటే 11% షేర్ ప్రైస్ అనేది పెరిగింది. వావ్ సూపర్ గైస్. ఏస్ ఇంటిగ్రేట్ సొల్యూషన్ వచ్చేసి గైస్ 10% ప్లస్ అనమాట, 10% షేర్ ప్రైస్ పెరిగింది అనమాట. కావేరీ సీడ్స్ కంపెనీ వచ్చేసి ఈరోజు ఈ కంపెనీ అనేది 8% పెరిగింది. ఎక్సెల్ ఇండస్ట్రీ వచ్చేసి గైస్ ఈ కంపెనీ ఈరోజు 8% పెరిగింది. ఫేస్ థ్రెడ్ లిమిటెడ్ వచ్చేసి గైస్ ఈ కంపెనీ 8% పెరిగింది. విఐపీ క్లాతింగ్ వచ్చేసి గైస్ ఈ కంపెనీ కూడా 8% పెరిగింది. మ్యానోమెట్ టెక్స్ ఇండియా వచ్చేసి గైస్ ఈ కంపెనీ 6% రిటర్న్ ఇచ్చింది అనమాట ఈ రోజులలో. షా అల్లాయిస్ వచ్చేసి గైస్ ఈ కంపెనీ 5% రిటర్న్ ఇచ్చింది. వాక్స్టెస్ కాట్ ఫ్యాబ్ లిమిటెడ్ వచ్చేసి గైస్ 5% రిటర్న్ ఇచ్చింది. గుజరాత్ అపోలో ఇండస్ట్రీ వచ్చేసి 5% రిటర్న్. అలాగే గైస్ ఫోకస్ లైటింగ్ అండ్ ఫిక్చర్స్ వచ్చేసి ఈ కంపెనీ అనేది 5% రిటర్న్ ఇచ్చింది. అలాగే గైస్
ఎస్ఎంపిఎల్ కంపెనీ, ఎస్పిఎంఎల్ కంపెనీ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వచ్చేసి 5% ప్లస్ అనమాట, అంటే 5% రిటర్న్ ఇచ్చింది. అలాగే హెర్క్యులస్ హాయిస్ట్ లిమిటెడ్ వచ్చేసి గైస్ 5% షేర్ ప్రైస్ పెరిగిందనమాట. కైటెక్స్ గార్మెంట్ వచ్చేసి ఈ కంపెనీ కూడా ఈరోజు 5% రిటర్న్ ఇచ్చింది. సో నైబ్ లిమిటెడ్ వచ్చేసి ఈ కంపెనీ ఈరోజు 5% రిటర్న్ ఇచ్చింది. సో గైస్ నేను చెప్తుంది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే. ఇందులో మేము ఎటువంటి ప్రమోషన్ చేస్తలేము, ఏం చేస్తలేము, జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం అందిస్తున్నాం గైస్ ఈ ఇన్ఫర్మేషన్ని. సో గుర్తుపెట్టుకోండి గైస్. అలాగే గైస్ ఎన్ఎస్సిఎల్ ఇండస్ట్రీ వచ్చేసి సో ఈ కంపెనీ ఈరోజు అనేది 5% రిటర్న్ ఇచ్చిందనమాట. సైన్లైన్ ఇండియా వచ్చేసి గైస్ ఈ కంపెనీ 5% రిటర్న్ ఇచ్చింది. సేమ్ టు యూ. సుయోగ్ టెలిమాటిక్స్ వచ్చేసి గైస్ ఈ కంపెనీ ఈరోజు 5% రిటర్న్ ఇచ్చింది. టీవీ విజన్ లిమిటెడ్ వచ్చేసి గైస్ ఈ కంపెనీ 4% రిటర్న్ ఇచ్చింది. సాధన నెట్వర్క్ స్కీమ్ వచ్చేసి గైస్ ఈ కంపెనీ 4% రిటర్న్ ఇచ్చింది. క్రిదన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి ఈ కంపెనీ 4% రిటర్న్ ఇచ్చింది. సెక్యూర్ క్లౌడ్ టెక్నాలజీస్ వచ్చేసి గైస్ ఈ కంపెనీ 4% రిటర్న్ అనమాట ఇచ్చింది. అలాగే గైస్ కాంబ్రిడ్జ్ టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వచ్చేసి 4% అనమాట. సో గైస్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి గైస్. సో గైస్ ఈ వీడియో నా ఫస్ట్ కాబట్టి ఇందులో మీరు నా కమ్యూనికేషన్ స్కిల్పై కొద్దిగా వెళ్ళకండి. ఇక్కడ మనకు నాలెడ్జ్ అవసరం కాబట్టి నాలెడ్జ్ తీసుకోండి గైస్. సో గైస్ మార్షల్ మెషిన్స్ వచ్చేసి గైస్ 4% అనమాట ఈరోజు. సో గైస్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మన తెలుగు స్టాక్ మార్కెట్లో ఎవరు అందిస్తలేరు గైస్. నా ఫస్ట్ ఛానల్ కాబట్టి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ గైస్ సపోర్ట్ అనేది కంపల్సరీ అనమాట. సపోర్ట్ కంపల్సరీ కావాలి. ఇటువంటి మీకు మంచి స్టాక్స్ కానీ ఇటువంటి మీకు మంచి కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మీకు దొరుకుతూ ఉంటుంది. మీ కంపెనీపై నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది గైస్. సో గైస్ సిల్గో రిటైల్ వచ్చేసి గైస్ 4% ప్లస్ అనమాట. ట్రూ క్యాప్ ఫైనాన్స్ లిమిటెడ్ వచ్చేసి ఈ కంపెనీ ఈరోజు 4% ప్లస్ అయిందనమాట. సో 4% ఈ కంపెనీ రిటర్న్ ఇచ్చిందనమాట ఈరోజు. ఓకే గైస్ వన్ మోర్ క్యాపిటల్ వచ్చేసి గైస్ ఈ కంపెనీ 4% ప్లస్ ఇచ్చనమాట, అంటే 4% పెరిగిందనమాట షేర్ ప్రైస్. ఎడికామ్ సొల్యూషన్ వచ్చి గైస్ ఈ కంపెనీ 4% పెరిగింది. నోయిడా టోల్ బ్రిడ్జ్ వచ్చేసి గైస్ ఈ కంపెనీ 4% రిటర్న్ ఇచ్చింది. బోధి ట్రీ మల్టీమీడియా లిమిటెడ్ వచ్చేసి గైస్ ఈ కంపెనీ కూడా 4% అనమాట. బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్ వచ్చేసి గైస్ ఈ కూడా 4% అనమాట. జేఎస్ఎస్ స్వెండ్ గార్డ్ లిమిటెడ్ వచ్చేసి లెబొరేటరీస్ వచ్చేసి గైస్ 4% అనమాట. ఆక్షో వచ్చేసి గైస్ 4% రిటర్న్ ఇచ్చింది. అలాగే యూనిఇన్ఫో వచ్చేసి గైస్ టెలికామ్ కంపెనీ వచ్చేసి 4% అనమాట రిటర్న్ ఇచ్చింది. రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ వచ్చేసి గైస్ ఈ కంపెనీ 4% రిటర్న్ ఇచ్చింది. ఓకే గైస్ కంపోజ్ ఇన్ఫో క్యామ్ వచ్చేసి గైస్ ఈ కంపెనీ 4% రిటర్న్ ఇచ్చింది. అడిషియా లిమిటెడ్ వచ్చేసి గైస్ ఈ కంపెనీ 4% రిటర్న్ ఇచ్చింది. సంగీత కెమికల్స్ వచ్చేసి గైస్ ఈ కంపెనీ అనేది 4% ఇచ్చింది. సో గైస్ నేను ఫాస్ట్గా వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు తొందరగా ఇన్ఫర్మేషన్ అందియాలి కాబట్టి కొద్దిగా నాకు మిస్టేక్స్ అవుతున్నాయి గైస్, క్షమించండి గైస్. కొద్దిగా రిలేట్ చేసుకోండి గైస్. రేబల్ డేటా సైన్స్ కంపెనీ వచ్చేసి గైస్ 4% అనమాట. సో ఇందులో నేను బిగినర్ కాబట్టి నాకు అట్లే అనిపిస్తుంది గైస్. సో రాను నేను కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను అనమాట. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి గైస్, కాన్ఫిడెంట్ లెవెల్ని బూస్ట్ చేయండి గైస్. శ్యామ్ సెంచురీ వచ్చేసి గైస్ ఈ కంపెనీ ఈరోజు 4% రిటర్న్ ఇచ్చిందనమాట. రాజనందిని మెటల్స్ గైస్ ఈరోజు 4% రిటర్న్ అనమాట. ఎస్యుయు సుమయ ఇండస్ట్రీ వచ్చేసి గైస్ ఈ కంపెనీ 4% రిటర్న్ ఇచ్చింది. పవర్ డ్రగ్ అండ్ కెమికల్స్ వచ్చి గైస్ ఈ కంపెనీ 4% రిటర్న్ ఇచ్చింది. శ్రేణిక్ లిమిటెడ్ వచ్చేసి గైస్ ఈ కంపెనీ కూడా 4% రిటర్న్ ఇచ్చింది అనమాట. హౌసింగ్ డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వచ్చేసి 4% రిటర్న్ ఇచ్చింది. అటల్ రియల్ టెక్ కంపెనీ వచ్చేసి ఈ కంపెనీ 4% రిటర్న్ ఇచ్చింది అనమాట. కేవలం ఈరోజు కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది 4% పెరిగిందనమాట. సూపర్ గైస్. జయప్రకాష్ అసోసియేట్ లిమిటెడ్ వచ్చేసి గైస్ 4% పెరిగిందనమాట. టాక్ లిమిటెడ్ వచ్చేసి గైస్ 4% పెరిగింది ఈరోజు షేర్ ప్రైస్. ఇండియన్ బుల్స్ ఎంటర్ప్రైజెస్ వచ్చి ఈ కంపెనీ ఈరోజు 4% రిటర్న్ ఇచ్చిందనమాట. సో గైస్ చూసుకోండి గైస్ ఎవరెవరు పెరిగాయో, ఎవరి కంపెనీస్ ఒక షేర్ ప్రైస్ కిందికి పడిపోయాయో. సో ఇక్కడ వచ్చేసి టాప్ గెయినర్స్ అనమాట. చూసుకోండి, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి గైస్ ఎవరెవరు పెరిగాయో. మంచిగా ఒకసారి కన్ను పెట్టి చూడండి గైస్, మంచిగా క్లియర్గా ఫోకస్ చేయండి గైస్, మీ కంపెనీల పైన అవగాహన వచ్చేస్తుంది. సో గైస్ ఇప్పుడు వెళ్ళిపోదాం కిందికి గైస్. సో దీని వెనుకల ఉన్న రీజన్స్ ఏంటి గైస్? సో దీని వెనుక రీజన్స్ ఇక్కడ కింద ఉంటుంది గాయస్. సో గైస్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. అండ్ గైస్ మీ పోర్ట్ఫోలియో ఈరోజు గ్రీన్లో ఉందా, రెడ్లో ఉందా అది కూడా చెప్పండి గాయస్. సో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇన్ ది న్యూస్ పైన క్లిక్ చేసేసుకుందాం. సో వచ్చేసింది గైస్. బాల్ ఫార్మా ఫేసెస్ మిక్స్డ్ సిగ్నల్ అమిడ్ ఈ కంపెనీ. సో టాప్ గెయిన్ ఎందుకు అయ్యాయి ఈ కంపెనీ అనేది దీని యొక్క న్యూస్ ఇక్కడ ఉందన్నమాట. బాల్ ఫార్మా ఫేసెస్ మిక్స్డ్ సిగ్నల్స్ అమిడ్ డిక్లైనింగ్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ అండ్ డెప్త్ కాన్సర్న్స్ అంట. సో ఈ కారణం వల్ల షేర్ ప్రైస్ అనేది పెరిగిందనమాట. కావేరీ సీడ్స్ కంపెనీ ఎల్టీడీ లీడ్స్ గెయిన్ ఇన్ ఏ గ్రూప్ అనమాట, అందుకే షేర్ ప్రైస్ అనేది పెరిగింది. విఐపి క్లాతింగ్ ఎల్టీడీ లీడ్స్ గెయినింగ్ ఇన్ బి గ్రూప్ అనమాట గైస్. మల్టీబ్యాగర్ స్టాక్
SPML ఇన్ఫ్రాస్ట్రక్చర్ హిట్స్ అప్పర్ సర్క్యూట్ ఆఫ్టర్ కొలాబరేటింగ్ విత్ US ఎనర్జీ మేజర్స్ అనమాట. సో ఈ కంపెనీస్ పెరగడానికి కారణం ఇదే అనమాట గైస్. సో ఇప్పుడు మార్కెట్స్ యొక్క ఇండెక్సెస్ యొక్క చూసుకుందాం. సో దీని యొక్క షేర్ ప్రైస్ మనకు ఇంపార్టెంట్ అంటే ఇండెక్సెస్ కదా. ఇండెక్సెస్ యొక్క షేర్ ప్రైస్ ఎందుకు కిందికి పడిపోయింది అది కూడా చూసుకుందాం గైస్. సో న్యూస్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. కొద్దిగా నెట్ వస్తలేదు. సో కానాలేంద్ర బాబు ఇంత షేర్ ప్రైస్లు ఎందుకు కిందికి పడిపోయాయి. సో గైస్ మీ పోర్ట్ఫోలియో ఈరోజు ఎట్లుంది కామెంట్ చేసి చెప్పండి. ఒకసారి హోమ్లో వెళ్దాం గైస్. కొద్దిగా సతాయిస్తుంది నెట్ వస్తలేదు. అండ్ గైస్ మీరు ఈరోజు ఏ స్టాక్ పైన ఇన్వెస్ట్ చేశారు అది కూడా కామెంట్స్ చేయండి గైస్. సో ఇక్కడ కింద వచ్చేసింది గైస్ న్యూస్ రిపోర్ట్ వచ్చేసింది. మనీ కంట్రోల్ ఇచ్చింది అనమాట. సెన్సెక్స్ క్రాషెస్ ఓవర్ 1000 పాయింట్స్, నిఫ్టీ డౌన్ 1.5% యాజ్ అ US టారిఫ్స్ స్పార్క్స్ రెసెషన్స్ ఫియర్ ఆల్ సెక్టర్స్. సో టారిఫ్ నడుస్తుంది గైస్. టారిఫ్ నడుస్తుంది మీ అందరికీ తెలుసు. దానివల్ల అనేది షేర్ ప్రైస్ తగ్గిపోయింది అనమాట సెన్సెక్స్ది. సో గైస్ మిస్టేక్స్ అయితే కొద్దిగా క్షమించండి గైస్. ఇండియాస్ సబ్ప్రైమ్ బబల్ గ్రీవ్ 2100%. Now a bust looms of debt traps millions of families. సో దీనివల్ల కూడా షేర్ ప్రైస్ కిందికి పడిపోయింది. యువర్ ఫేవరెట్ SUV హ్యాస్ అఫీషియలీ అరైవ్డ్ ఇన్ ఇండియా అనమాట. సో దీనివల్ల కూడా షేర్ ప్రైస్ కిందికి పడిపోయింది అనమాట. ChatGPT is generating fake ఆధార్ అండ్ పాన్ కార్డ్స్ అలార్మింగ్ AI మిస్యూసెస్ సర్ఫేస్. సో AI అనేది ఏదో ఫేక్గా ఆధార్ కార్డులని తయారు చేసిందంట. అందుకే షేర్ ప్రైస్ తగ్గిపోయింది అనమాట. 1.5 lakh జాబ్స్, 100,000 CR ఇన్ ట్యాక్సెస్. Zepto CEO defend India startups amid Piyush Goyal's delivery boys girls remark అంట. సో ఈ కారణం వల్ల కూడా షేర్ ప్రైస్ తగ్గిపోయింది అనమాట గైస్. NDTV చెప్పేసింది. ఇక్కడ ఏం చెప్పింది 24 hours అండ్ కౌంటింగ్ 250 ఫ్లయింగ్ ఫ్రమ్ లండన్ టు ముంబై స్ట్రాండెడ్ ఇన్ టర్కీ అనమాట గైస్. దీనివల్ల కూడా షేర్ ప్రైస్ అనేది కిందికి పడిపోయింది. ముఖేష్ అంబానీ అండ్ నీతా అంబానీస్ 15,000 crore Anita Antalya does not have air conditioning. ది అర్బన్ లగ్జరియస్ మ్యాన్స్ అనమాట. సో ఈ కారణాల వల్ల షేర్ ప్రైస్ అనేది కిందికి పడిపోయింది అనమాట గైస్. టుడే ఫైనాన్షియల్ న్యూస్ అనేది ఇట్లా ఉంది గైస్. సో గైస్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే గైస్. సో గైస్ ఇక్కడ వరకు వీడియోని ఎండ్ చేద్దాం. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. కలుద్దాం గైస్ ఇంకొకటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో. అప్పటి వరకు సెలవు గైస్. ఒకసారి మళ్ళీ సెన్సెక్స్ చూసుకుందాం. సెన్సెక్స్ ప్రైస్ వచ్చేసి ఈరోజు 75,364 అనమాట. అలాగే గైస్ ఓకే నిఫ్టీ 50 ప్రైస్ చూసుకుందాం గాయస్. నిఫ్టీ 50 ప్రైస్ చూసుకుందాం. నిఫ్టీ 50 ఏముంది బాబు. నిఫ్టీ 50 ఓకే గాయస్. నిఫ్టీ 50 వచ్చేసి 22,904 రూపీస్ అనమాట షేర్ ప్రైస్. సో ఈరోజు 22,904 రూపీస్ అనమాట షేర్ ప్రైస్. సో మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఎంత ఉండేది దీని ప్రైస్ 23,210 రూపీస్ ఉండే అనమాట. సో మార్కెట్ అనేది ఈరోజు డౌన్లైన్ వెళ్ళిపోయింది. సో గైస్ కలుద్దాం గైస్ ఇంకొకటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో. అప్పటి వరకు సెలవు గైస్. నా ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బిగినర్ లెవెల్లో మీకు నాలెడ్జ్ అనేది అందిస్తున్నాను అనమాట. సో ఈరోజు మార్కెట్ యొక్క కండిషన్ ఎలా ఉంది, ఏం కథ, సో అవన్నీ వీడియోస్ నేను చెప్తున్నాను గైస్. ఇన్ఫర్మేషన్ మీకు తెలుగులో ఎవరు అందించలేరు గైస్. సో కేవలం నా ఛానల్ మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తుంది. సో గైస్ కలుద్దాం గైస్ ఇంకొకటి మంచి వీడియోతో. అప్పటి వరకు సెలవు గైస్. అండ్ గైస్ రేపటి నుంచి గైస్ స్టాక్ మార్కెట్ వీడియోస్పై వీడియో తీయాలా వద్దా కామెంట్స్ చేయండి గైస్. అండ్ గైస్ ఫైనాన్షియల్ మార్కెట్ ఎలా ఉంది, అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేయాలి, ట్రేడింగ్ ఎలా నేర్చుకోవాలి, అవన్నీ వీడియోస్ తీయబోతున్నాను అనమాట. సో స్టాక్ మార్కెట్లో నేను మొన్న నుంచి వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి గైస్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాను అనమాట గైస్. సో కలుద్దాం గైస్ ఇంకోటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో. అప్పటి వరకు సెలవు గైస్. అండ్ గైస్ మీ పోర్ట్ఫోలియో ఈరోజు ఎలా ఉంది అది కూడా కామెంట్ చేయండి బ్రో.